మిడిల్ క్లాస్ ట్రాప్. ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ ట్రాప్ గురించి మాట్లాడుతున్నారు. అసలు మిడిల్ క్లాస్ ట్రాప్లో జనాలు అనేది ఎందుకు ఉంటారు? చూసుకుంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ మిడిల్ క్లాస్ ట్రాప్లు అనేది ఎందుకు ఉండరు మరి? అలానే ఇంకో సైడ్ అప్పర్ క్లాస్ వాళ్ళు కూడా ఈ ట్రాప్లు అనేది ఉండరు. చాలా మటుకు యాక్చువల్ క్లాస్లో మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువగా ఉంటారనమాట. దీనికి రీజన్స్ అనేది ఉన్నాయి. లోవర్ క్లాస్ వాళ్ళు ఆల్రెడీ లోవర్గా ఉన్నారు. స్ట్రగ్లింగ్ లైఫ్, లిమిటెడ్ యాక్సెస్ అనేది వాళ్ళకు ఉన్నాయి. దట్ మీన్స్ లోవర్ క్లాస్ ఇంకా కిందికి వెళ్ళడానికి అవకాశాలు అనేవి లేవు. వాళ్ళు కావాలి అనుకుంటే మిగతా 2 క్లాసెస్లో రావచ్చు. అంటే మిడిల్ క్లాస్లోనే రావచ్చు, అప్పర్ క్లాస్లోనే షిఫ్ట్ అనేది కావచ్చు. ఇంకో సైడ్ హయ్యర్ క్లాస్ వాళ్ళు ఆల్వేస్ వీళ్ళకి హయ్యర్ ఇన్కమ్ ఉంటుంది, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి, లగ్జరీ లైఫ్ అనేది జీవిస్తారు, కంఫర్ట్ లైఫ్ అనేది జీవిస్తారు, అసెట్స్ మేనేజ్మెంట్తో లైఫ్తో కూడుకున్నది జీవిస్తారు. అంతకన్నా ఇంపార్టెంట్ నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్లోనే స్ట్రక్ అయి ఉంటారు. మంచి ఇన్కమ్ ఉంటుంది కానీ లిమిటెడ్గానే దాన్ని వాడుతుంటారు అనమాట. అప్పర్ క్లాస్లో షిఫ్ట్ అవ్వాలని అనుకుంటారు కానీ రిస్క్ అనేది తీసుకోరు. ఎందుకంటే మళ్ళీ రిస్క్ తీసుకుంటే ఎక్కడ లోవర్ క్లాస్కి వచ్చేస్తామని చెప్పేసి భయం. డ్రీమ్స్ ఉంటాయి కానీ సేఫ్ గేమ్ ఆడాలని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ట్రాప్లో స్ట్రక్ అయిపోయారు కాబట్టి. పెద్దగా చేయాలని అనుకుంటారు కానీ ప్లాన్స్ అనేది ఏముండవు. ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి, సేవింగ్ చేసుకోలేకపోతుంటారు, అలానే లైఫ్ మొత్తం గడిపేస్తూనే ఉంటారు అనమాట. దట్ మీన్స్ వీళ్ళు ఒక మిడిల్ క్లాస్ ట్రాప్లో స్ట్రక్ అయిపోయారు. ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈ ట్రాప్లో నుంచి బయటికి ఎలా రావాలని, అండ్ వీళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా మిడిల్ క్లాస్ ట్రాప్లో నుంచి బయటికి వచ్చారని చెప్పేసి. నేను కూడా ఒకప్పుడు ఇదే ట్రాప్లో అనేది ఉండేవాడిని, కానీ ఈరోజు ఈ ట్రాప్లో నుంచి నేను బయటపడ్డాను. నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా వైఫ్ కూడా ఇదే ట్రాప్లో ఉండేది, కానీ తనని కూడా ఈ ట్రాప్లో నుంచి నేను బయటపడేస్తాను. అండ్ ఈరోజు మిమ్మల్ని కూడా ఈ ట్రాప్లో నుంచి బయటకు తీసుకురావాలని కోరుకుంటే ఈ వీడియో అనేది నేను మీకు చేసి కంటెంట్ డెలివరీ అనేది చేస్తున్నాను. ట్రాప్లో ఉండడానికి చాలా పెద్ద రీజన్ ఏంటో తెలుసా? మిడిల్ క్లాస్ వాళ్ళు స్టెబిలిటీ ఇల్యూజన్స్లో ఉంటారు. మీరు మెజారిటీ ఆఫ్ అడ్మిషన్స్లో ఒక కామన్ పాయింట్ అనేది చూసే ఉంటారు. 100% ప్లేస్మెంట్, 100% మనీ రిటర్న్ బ్యాక్ గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు జనాలు సేఫ్ సైడ్గా వెళ్ళాలని అనుకుంటారు, సేఫ్ గేమ్ ఆడాలనుకుంటారు అని చెప్పేసి. ఇంట్లో వాళ్ళు, చుట్టాలు అందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆల్వేస్ మనందరికీ చెప్పేది ఒకటే మాట: ఫస్ట్ కెరియర్లో స్టేబుల్గా ఉండు, స్టేబుల్ ఇన్కమ్ అనేది సంపాదించుకో, దాని తర్వాత ఇంకేమైనా చేసుకో. అండ్ స్టెబిలిటీ ఒక యూసేజ్ ఎలా అంటారా? జాబ్ చేస్తుంటారు, శాలరీ వస్తుంటుంది, ఖర్చులు అనేది ఆ శాలరీతోని మేనేజ్ చేస్తుంటారు. కానీ డే బై డే ఖర్చులు అనేది పెరుగుతుంటాయి కానీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కరి నోటి మీద ఒకటే మాట: ఈ ఖర్చులు అనేది తగ్గడం లేదని చెప్పేసి. స్టెబిలిటీ అండ్ ఒక ఇల్యూజినేషన్ అని అంటారు కదా. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆల్వేస్ కొన్ని మాటలు అనేది చెప్తూనే ఉంటారు అనమాట. ఏమని? రిస్క్ని అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే మనం రిస్క్ని అవాయిడ్ చేసుకుంటూ వస్తుంటామో ఈ ప్రాసెస్లో మనం ఆపర్చునిటీస్ని కూడా అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాం. మీరు ఇది నేర్చుకోవడం చాలా అవసరం. రిస్క్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా అసెస్మెంట్ చేయాలి, ఎలా రిస్క్ తీసుకోవాలి, ఎలా రిస్క్ని లెవరేజ్ చేయాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ రిస్క్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ అనేది చేయకూడదు. ఎవరో ఒక మంచి మాట అనేది చెప్పారు: డబ్బులు కోల్పోవడానికి రెడీ లేకపోతే మీరు ఎప్పుడు కూడా డబ్బులు అనేది అర్న్ చేయలేరు, డబ్బులని ఎప్పుడు కూడా గ్రోత్ చేయలేరు. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రీషియన్ ఇంటికి వచ్చి ఎలక్ట్రికల్ పని చేస్తున్నాడంటే అతను కూడా ఒక రిస్క్ తీసుకుంటున్నాడు కరెంటు. డాక్టర్ సర్జరీ చేస్తున్నాడంటే అతను కూడా ఒక రిస్క్ తీసుకుంటున్నాడు. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఏ రిస్క్ తీసుకోకపోవడం కూడా జీవితంలో అదొక పెద్ద రిస్క్. డబ్బుల మ్యాటర్లో కూడా మనం రిస్క్ టేకింగ్ మైండ్ సెట్ అనేది ఫామ్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్, మన మైండ్ సెట్ అనేది చేంజ్ కావాలి. ఈరోజు చిన్న చిన్న రిస్క్ తీసుకోవడం హ్యాబిట్స్ లాగా మార్చుకోవాలి. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అనేది అడగచ్చు: రిస్క్ ఎలా తీసుకోవాలి, రిస్క్ ఎక్కడి నుంచి తీసుకుంటే బాగుంటుంది? మరి రిస్క్ తీసుకోవాలంటే మా దగ్గర డబ్బులు లేవు కదా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది, అదే మీ లైఫ్ స్టైల్. ఎలా అయితే ఇన్కమ్ పెరుగుతుందో మన లైఫ్ స్టైల్ అనేది చాలా పెరుగుతుంది, స్పెండింగ్ హ్యాబిట్స్ అనేది పెరుగుతున్నాయి. ఒక మోడర్న్ మిడిల్ క్లాస్ పర్సన్ అతని లైఫ్ స్టైల్ అవసరాలను బట్టి జీవించట్లేదు. ఈ మధ్యకాలంలో అడ్వర్టైజర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సొసైటీ ట్రెండ్స్ని చూసి జీవిస్తున్నాడు. చాలాసార్లు మైండ్ డబ్బులు గ్రో చేసుకోమని చెప్పదు, దాని బదులు డబ్బులు ఖర్చు పెట్టమని చెప్తుంది. ఫైనాన్షియల్ సేవింగ్ ఇగ్నోర్ చేసేసి లైఫ్ స్టైల్ పైన ఖర్చు పెట్టమని చెప్తుంది మైండ్. మళ్ళీ పైన నుంచి ఇవన్నీ చేసేసి అంటారు అనమాట కొంతమంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ బాధలు ఎప్పుడు దూరం అవుతాయిరా అని కొంతమంది మళ్ళీ డైలాగులు కొడుతుంటారు. ఫ్రెండ్స్, మీకు ఏది కావాలో
అది చేయండి, ఏది కొనాలో అది చేయండి, ఎక్కడ ఖర్చు పెట్టాలనుకుంటారో అక్కడ ఖర్చు పెట్టండి. కానీ ఎప్పుడైతే శాలరీ మీకు క్రెడిట్ అవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోర్షన్ సపరేట్గా ఒక దగ్గర సేవ్ చేయడము, ఇన్వెస్ట్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఆ పోర్షన్ నుంచి మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్ చేసుకోండి, లేదంటే రిస్క్ టేకింగ్కి ఏదైనా చేయాలంటే ఆ డబ్బులు అనేది అక్కడ చేయండి, లేదంటే ఏదైనా సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోండి. నేను ఎప్పుడైతే జాబ్ చేస్తున్నప్పుడు నా శాలరీ నుంచి ఒక పోర్షన్ నా పైన నేను ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను. మల్టిపుల్ కోర్సెస్ అనేది కొన్నాను, స్కిల్స్ అనేది డెవలప్ చేసుకున్నాను, అండ్ ఆ స్కిల్స్ ద్వారా మల్టిపుల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఫైనల్లీ ఈరోజు ఫైనాన్షియల్గా గ్రో అయ్యాను. నార్మల్గా చాలామంది ఆలోచిస్తారనమాట, ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో స్కూల్ అండ్ కాలేజ్ వరకే అని. అలా కాదు. ఎవరైతే వాళ్ళ స్కిల్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారో, అంటే చేస్తూ ఉంటారో, వాళ్ళ ఇన్కమ్ అనేది మల్టిపుల్గా గ్రో అవుతూనే ఉంటుంది, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది. పీయూష్ బన్సల్ జాబ్ చేస్తున్నప్పుడు కొంచెం శాలరీ పక్కన పెట్టి అతని పైన అతను ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. కట్ చేస్తే ఈరోజు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అనేది అయ్యాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చాడు. మీకు ఒక మాట అడిగితే చెప్పండి, వీళ్ళందరూ కూడా ఎవ్రీ మంత్ శాలరీ రాగానే ఖర్చు పెట్టేసేసి ఎప్పుడు కూడా వాళ్ళ పైన వాళ్ళు గ్రో చేసుకోవడానికి, లైఫ్ స్కిల్స్ పెంచుకోవడానికి, లేదంటే ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకుండా వచ్చిన డబ్బులంతా కూడా ఫుడ్ పైన, ట్రావెలింగ్ పైన, పార్టీస్ పైన, ఎంజాయ్ చేయడం పైన ఖర్చు పెట్టుకుంటూ వస్తే ఈరోజు కట్ చేస్తే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు అలా చేయలేదు కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ అయిపోయారు. ఈరోజు డబ్బు వాళ్ళ కోసం పనిచేస్తుంది. అసలు మన ఈకో సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూడండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక సైడ్ డబ్బులు అనేది తీస్తుంటారు, అంటే వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది, శాలరీ అనేది వస్తుంది. ఇంకో సైడ్ అనేది ప్రోడక్ట్స్ వాళ్ళకి చూపించి అట్రాక్ట్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు అనేది తీసేసుకుంటుంటారు. పాపం వాళ్ళు అక్కడ గ్రో కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యాక్టరీని స్ట్రక్ అయిపోయి ఉంటారు. వీడియోలో ముందుకెళ్ళే ముందు మీకు అందరికీ కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. మనం అందరం ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యాక్టరీ నుంచి బయటికి రావాలంటే స్టెబిలిటీ అనే ఇల్యూజినేషన్ నుంచి బయటికి రావాలి. మొత్తం శాలరీ ఏదైతే మనకు వస్తుందో ఆ మొత్తం శాలరీ అనేది లైఫ్ స్టైల్ పైన, బాండ్స్ పైన ఖర్చులు పెట్టకుండా శాలరీ నుంచి ఒక పోర్షన్ సేవ్ చేసి రిస్క్ టేకింగ్ కెపాసిటీ ప్రకారం వాళ్ళ స్కిల్స్ అనేది పెంచుకుంటూ, లేదంటే ఏదైనా బిజినెస్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంటూ, లేదంటే ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులు అనేది మల్టిప్లై గ్రో ఉంటుందో అక్కడ చేస్తామనుకోండి, ఖచ్చితంగా మనం కూడా ఈ మిడిల్ క్లాస్ స్టాఫ్ నుంచి బయటికి వస్తాం. సో వీడియోలో ఇంకా ముందుకు అనేది వెళ్దాం. ఈ మిడిల్ క్లాస్ స్టాఫ్ని ఇంకా క్లియర్గా అర్థం అనేది చేసుకుందాం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందనంటే ఇవన్నీ కూడా స్కూల్స్లో, కాలేజ్లో మనకు నేర్పించలేదు. అందుకోసమే చాలా మటుకు మిడిల్ క్లాస్ స్టాఫ్లోనే ఈరోజు స్ట్రక్ అయిపోయారు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే షార్ట్ విజన్ సిండ్రోమ్ అనేది క్రియేట్ అయింది చాలా. అంటే ఏంటి? దూరం వరకు ఆలోచించారు, లైఫ్లో ఏం చేయాలని క్లియర్గా ఉండరు. మంచి ఛాన్స్ దొరికితే అక్కడికి పోదాం, వేరే దగ్గర శాలరీ అనేది హైక్ అయితే అక్కడికి జంప్ అవుదాం అనే ఆలోచిస్తారు తప్ప 5 years, 10 years, 15 years థింకింగ్ అనేది ఉండదు. అన్క్లియర్ గోల్స్ అనేది ఉన్నాయి అండ్ అన్క్లియర్ స్టెప్స్ అనేది తీసుకుంటుంటారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనే థాట్స్ కూడా వీళ్ళకి రావు ఈ జర్నీలో. దీన్ని షార్ట్ విజన్ సిండ్రోమ్ అంటారు. ఇంకొకటి కూడా ఉంది. ఈరోజు మిడిల్ క్లాస్ వాళ్ళు, చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ట్రాప్లో స్ట్రక్ అవ్వడానికి చాలాసార్లు వాళ్ళకి అక్కడనే స్ట్రక్ అయిపోయేటట్టు చేయడానికి కూడా కొన్ని సిచ్యువేషన్స్. ఎగ్జాంపుల్, 1987లో గ్యాస్ ట్రాజడీ అనేది జరిగింది, 2004లో సునామీ, 2005లో ఫ్లడ్స్, 2008 నుంచి 2011 వరకు టెర్రరిస్ట్ అటాక్, 2019లో వాటర్ క్రైసిస్ అండ్ 2020లో కరోనా వైరస్ అండ్ ఈ మధ్య కాలంలో కొన్ని లే ఆఫ్స్. ఇవన్నీ కూడా కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అన్నమాట. వీటి వల్ల ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేటట్టు ఇవన్నీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినాయి. వీటితో పాటు ఇవి వచ్చినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ ఇవన్నీ వచ్చి ఒక మనిషి అప్పటి వరకు సేవింగ్ ఏదైతే చేసుకుంటూ వస్తాడో ఆ సేవింగ్స్ మొత్తం ఫినిష్ చేసి పడేస్తాడు. కొన్నిసార్లు మనిషి ఆ సేవింగ్స్లో కూడా ఖర్చు పెట్టిన తర్వాత లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆ మిడిల్ క్లాస్ ట్రాప్ అనేది ఇంకా పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది అన్నమాట. 142 crore పాపులేషన్లో 1.5% పీపుల్ మాత్రం ఇన్సూర్డ్ అయ్యారు ఈరోజు. అంటే ఇన్సూరెన్స్ అనేది వగర తీసుకున్నారు. అన్ఫార్చునేట్లీ 75% ఇండియన్స్ ఎమర్జెన్సీ ఫండ్స్ అనేది క్రియేట్ చేసుకొని ఈరోజు వెళ్ళట్లేదు. అందుకోసం మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నట్టే మినిమం 6 to 12 months ఎమర్జెన్సీ ఫండ్స్ అనేది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నెలకి మీ ఖర్చులంతా కూడా అనుకుందాం ఒక అప్రాక్స్ 50,000 రూపాయలు అనుకుందాం. సో 50,000 into 6 months ఆ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ఏ రోజు ఎంత ఉంటుందో అప్పుడు మీరు కొంచెం సేఫ్ అని అర్థం. లేదంటే ఇప్పుడు వస్తుంది అట్లనే గడిపేస్తున్నారు, రేపే ఒకవేళ ఏదో జరిగింది ఇట్లాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైనా వచ్చింది అనుకోండి, మీరు కష్టపడాలని ఉంది కానీ బయట అట్లా ఆపర్చునిటీ అనేది లేదు. లాక్డౌన్ వచ్చింది, ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది, ఆపర్చునిటీ ఇన్కమ్ ఏం చేస్తారు. అందుకోసమే ఆల్వేస్ అడ్వాన్స్లో పెట్టుకోండి.
ఇప్పుడు నేను మీకు ఒక ఫార్ములా అనేది ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు నేను ఏదైతే మీకు సొల్యూషన్స్ అనేది చెప్పాను, ఈ సొల్యూషన్స్ అన్నీ కూడా ఒక పాయింట్ లాగా కనెక్షన్ ఇచ్చి దీన్ని నేను బ్రహ్మాస్త్రాన్ని కూడా అంటాను. ఒక సర్వే ప్రకారం ఇండియాలో 76 పీపుల్కి బేసిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ అనేది తెలియదండి. బడ్జెట్ అంటే ఏంటి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ బ్యాలెన్స్ అంటే ఏంటి అనేది కూడా తెలియదు. ఒకవేళ మనం ఇండియాలో 24% ఫైనాన్షియల్ ఇల్లిటరేట్ ఉన్నారు అనుకోండి, అప్పుడు కూడా మన ఇండియా ప్రపంచంలోనే 3rd ప్లేస్లో ఎకనామీ వైజ్ ఉంటుందన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఈ పర్సంటేజ్ డబుల్ అయితే మన ఇండియా ఎక్కడ ఉంటుందో అని చెప్పేసి. ఇప్పుడు మీకు ఆ ఫార్ములా అనేది ఇవ్వబోతున్నాను. ఈ ఫైనాన్షియల్ ఇల్లిటరేట్ పెంచుకోవడానికి అదే బేసిక్ ఫార్ములా ఎందుకు అవసరం? ఒక దేశం గ్రో కావాలంటే జనాల వల్ల గ్రో అవుతుంది. ఒక దేశం ఇంకా పవర్ఫుల్ కావాలంటే ఫైనాన్షియల్ ఇల్లిటరేట్ జనాల వల్లనే జరుగుతుంది. ఈ బేసిక్ ఫార్ములా మీకు ఫైనాన్షియల్ ఇల్లిటరేట్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బీ ఫర్ బిల్డ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. మనీ మేనేజ్ చేయడం అంటే బిల్స్, ఈఎంఐస్ టైంకి పే చేయడం కాదండి, సివిల్ స్కోర్ మెయింటైన్ చేసుకోవడం కాదండి. చాలా మటుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఈరోజు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి డిస్కషన్ అనేది ఎవరు కూడా చేయట్లేదు, చేస్తే కూడా నచ్చదు. అందుకే మీ అందరికీ 2 చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ రోజు నుంచి మీ ఫ్యామిలీస్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి డిస్కషన్ చేయడం స్టార్ట్ చేయండి. సేవింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెన్స్ అంటే ఏంటి, ఎలా వేస్ట్ ఖర్చులు తగ్గించుకోవాలి, ఎలా అసెట్స్ ఫార్మ్స్ చేసుకుంటూ వెళ్ళాలి, ఒక వైఫ్తోని, ఒక ఫ్యామిలీ మెంబర్స్తోనూ, ఒక పేరెంట్స్తోనూ, పిల్లలతోనూ ఈ విషయాలపైన డిస్కషన్స్ అనేది జరగాలి. మన ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ క్లియర్ గోల్స్ అనేది ఉండాలి. ఏ ఫర్ యాక్సెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. చాలా ఫైనాన్షియల్ సర్వీసెస్ మన చుట్టుపక్కలనే ఉంటాయి. బ్యాంకింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వరకు మనం వాటిని అర్థం అనేది చేసుకోవాలన్నమాట. అకౌంట్స్ ఏవైతే మనకి డిఫరెంట్ ఓపెన్గా చేసుకోవాలి. సేవింగ్స్ కోసం ఒకటి, ఎఫ్డి కోసం ఒకటి, క్రెడిట్ కార్డ్స్ ఎక్కడ కరెక్ట్ యూజ్ చేయడం కరెక్ట్, ఎక్కడ రాంగ్, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, డిమాట్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఈ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని రైట్ పద్ధతిగా యాక్సెస్ అనేది చేయాలి. ఇక ఎస్ ఫర్ సెక్యూర్ యువర్ ఫ్యూచర్. ఎమర్జెన్సీ ఫండ్స్తోని, ఇన్సూరెన్స్తోని, రైట్ సేవింగ్స్తోని మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్లో మీరు కాన్ఫిడెన్స్గా ముందరికి వెళ్ళగలుగుతారు, రిస్క్ తీసుకోగలుగుతారు. ఐ ఫర్ ఇన్వెస్ట్ వైజ్. ఎందుకంటే ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్స్ రైట్ ప్లేస్లో చేసి ఆ ఇన్వెస్ట్మెంట్తోని మన ఖర్చులు అనేది ఒకనొక సమయంలో క్లియర్ చేసుకుంటుండాలన్నమాట. డబ్బులతోని గ్రో చేస్తూ ఉండాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనీని ఎప్పుడు వర్క్ చేసేటట్టు దాన్ని ఎప్పుడు బిజీగానే పెట్టాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు ఎక్కడన్నా ఒక ఫ్రాంచైజీ బిజినెస్ తీసుకోవచ్చు ఇన్వెస్ట్ చేసి, లేదు అనంటే ఏదైనా బిజినెస్ ఐడియా పైన ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, సైడ్ హజిల్లో ఇన్వెస్ట్ చేయండి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నా ఫేవరెట్ స్కిల్స్ నేర్చుకోవడం పైన ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడైతే మీ మనీ మీకోసం వర్క్ చేస్తుందో అప్పుడు మీరు ఇంకా గ్రో అవుతుంటారు. ఓన్లీ మీరు పొద్దుదాకా మనీ కోసం ఏది కష్టపడుతున్నారు, వచ్చిన మనీని ఖర్చులకే పోతున్నారంటే మీరు గ్రో అవుతలేదు, చచ్చిపోతున్నారు. అండ్ సి ఫర్ క్యాల్కులేటెడ్ ట్యాక్సెస్. నేను కూడా ఈ మిస్టేక్ అనేది చేసేవాడిని, అండ్ చాలా మంది కూడా ఈ మిస్టేక్ అనేది చేస్తున్నారు. ఇన్కమ్ రాగానే ఆ డబ్బులు మొత్తం కూడా నావే అని అనుకుంటారు. చాలాసార్లు మర్చిపోతారు మనం ఎండ్ ఆఫ్ ద ఇయర్కి ట్యాక్స్లు అనేది కడుతుండాలని చెప్పేసి. ఎప్పుడైతే ట్యాక్స్ పే చేయాల్సిన సమయం వస్తుంటుందో షాక్ అయిపోతారు, అమ్మా ఇప్పుడు ఎక్కడ పే చేయాలి, అయ్యో ఎక్కడంటే, అరే నీ ఇన్కమ్లో నుంచి వచ్చిన దాంట్లోకి పే చేయాలి అవి, మరి ఏం చేయాలి? సో స్టార్టింగ్ నుంచే మీ ట్యాక్సెస్ని ప్లాన్ అనేది చేసుకోండి, క్యాల్కులేట్ చేసుకోండి, సైడ్కి ట్యాక్సెస్ అమౌంట్ అనేది రిజర్వ్ అనేది చేసుకోండి. సో దట్ ముందుకు వెళ్ళిన తర్వాత సఫర్ కాకుండా ఉంటారు. నేను మా టీం మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వాలని అండ్ మెంటల్ హెల్త్గా కూడా స్ట్రాంగ్ ఉండాలని ఎప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ అనేది చేస్తూనే ఉంటాం అనమాట. అండ్ ఫైనల్గా మీరు లైఫ్లో 10xగా గ్రో కావాలని చెప్పేసి ఈ న్యూ ఇయర్ న్యూ స్టార్ట్ మీరు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటి వరకు తీసుకొని డిసిజన్ నేను తీసుకున్నాను అనమాట. ఇప్పటి వరకు ఈ ఆఫర్ అనేది నేను మీకు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు గ్రో కావాలని దృష్టిలో పెట్టుకొని యాజ్ ఎ బ్రదర్ లాగా, యాజ్ ఎ మెంటర్ లాగా నేను మీకు హెల్ప్ చేస్తున్నాను. నేను ఒక అన్ని కోర్సెస్ కలిపి ఒక ప్యాకేజ్ పెట్టాను, 10x లైఫ్ గ్రోత్ ప్యాకేజ్ అని చెప్పేసి. ఇవన్నీ కోర్సెస్ వల్లనే, ఇవన్నీ నాలెడ్జ్ వల్లనే, ఇవన్నీ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారానే ఈరోజు నేను నా లైఫ్లో అనేది ఎదిగాను. కానీ నేనైతే lakhs of rupees పెట్టాను. బట్ మీరు చూడండి, పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ఏదైతే ఈరోజు నేను స్టేజ్ల పైన మాట్లాడుతున్నాను, ఇలా వీడియోలు చేస్తున్నాను, ఇట్లా ఎఫెక్టివ్గా మాట్లాడుతున్నానంటే ఈ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ తీసుకోవడం ద్వారానే, ఆ నాలెడ్జ్ నేను తీసుకోవడం ద్వారానే. యాక్చువల్గా కోర్స్ ప్రైస్ 5,999, బట్ నేను మీకు ఓన్లీ అండ్ ఓన్లీ న్యూ ఇయర్ న్యూ ఆఫర్ చెప్పిన 999కి మాత్రమే ఇస్తున్నాను, అర్థం చేసుకోండి.
అండ్ నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ వచ్చేసి ఇది కూడా 5,950 వీడియోస్ ఉంటాయి ఆన్లైన్ కోర్స్. ఇవన్నీ కోర్సెస్ 1 year వ్యాలిడిటీ. బట్ నేను ఓన్లీ మీకు నేను 999కి మాత్రమే ఇస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి యూట్యూబ్ మాస్టరీ కోర్స్ అనమాట. ఒక ఛానల్ స్టార్టింగ్ నుంచి క్రియేట్ చేసుకొని కంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎట్లా వీడియోస్ చేయాలి, ఇప్పుడు నేను అంతా కంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటా, వైరల్ వీడియోస్ కంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటా, ఇంకా ఇన్కమ్ సోర్సెస్ మల్టిపుల్ ఎట్లా ఇంకా ఫాస్ట్గా యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో ఎట్లా గ్రో కావాలని చెప్పేసి ఇదంతా కోర్సు. సో ఇది 7,999 కోర్స్ కూడా జస్ట్ నేను 999 ఇస్తున్నాను. నేనైతే ప్రైజులు చెప్తున్నా కదా, ఈ ప్రైజులు బట్టి చాలా మంది కోర్సులు అనేది కొన్నారు అండ్ వండర్ఫుల్గా వాళ్ళు గ్రో అయ్యారు. కానీ మీకు అదృష్టం ఉంది సార్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కోర్స్ 4 days కోర్స్ ఇది. ఇప్పటిదాకా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చెప్పిన 4 days కోర్స్ ఇది. ఫస్ట్ డే రిచ్ మైండ్ సెట్ బ్లూ ప్రింట్, సెకండ్ డే అర్నింగ్ బ్లూ ప్రింట్, థర్డ్ డే వచ్చేసి సేవింగ్ బ్లూ ప్రింట్, ఫోర్త్ డే ఇన్వెస్ట్మెంట్ బ్లూ ప్రింట్. మొత్తం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తానమాట. కాకపోతే ఇది రికార్డెడ్ కోర్స్ ఆప్షన్ ఉంది. కానీ నేను ఈ January 18, 19, 20, 21కి పొద్దున 6:30 to 8:30 నేను లైవ్ తీసుకోబోతున్నా జూమ్ ద్వారా. సో మీకు అందరికి కూడా ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి జూమ్ లింక్ పంపిస్తాం. అలానే మళ్ళీ మీకు 1 year పాటు వ్యాలిడిటీతో పాటు కూడా ఇస్తాం. అది పొద్దున తీసుకుంది. అండ్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మీ పిల్లలతో పాటు కలిసి ప్రోగ్రామ్ అనేది మీరు వినొచ్చు. ఓకేనా? ఒకవేళ వినడానికి టైం లేకుండా రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. 2,999 కోర్స్ జనాలు పే చేసి అటెండ్ అయ్యారు చాలామంది. కానీ నేను మీకు 999 చేస్తుంది. కొంతమంది ఇప్పటివరకు వాళ్ళందరూ కూడా పాపం బాధపడుతుంటారు, సీరియస్ అవుతుంది, అంటే కొంచెం సీరియస్. చూడండి, పక్కన వాళ్ళు బాగుపడుతుంది, పక్కన వాళ్ళకి ఇలాంటి నాలెడ్జ్ వాల్యుబుల్ ఇంత తక్కువ దొరుకుతుంది అంటే మనం కూడా అలా సంతోషంలో మన సంతోషం ఎంత బాగుంటుంది. యూఆర్ బర్న్ టు బి రిచ్ కావడానికి ఒక మైండ్ సెట్ ఏర్పరచుకోవాలి. సో దానికోసం ఈ కోర్స్ కూడా ఉంది 3,999. దీనికి కూడా జస్ట్ 999 చేస్తుంది. అండ్ ఫైనల్గా NLP కోర్స్, న్యూరో లింగ్విస్టిక్స్, సైకాలజీ పైన ఎదుటి వాళ్ళ మైండ్ ఎలా రీడ్ చేయాలి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి నిజం చెప్తారా అబద్ధం చెప్తారా, కంప్లీట్గా మనం ఏదైతే అనుకుంటాం వాళ్ళ మైండ్ ఎట్లా కూర్చోబెట్టాలి, ఎండ్ ఆఫ్ ద డే ఎవరితోనైనా ఎస్ ఎట్లా చెప్పియాలి, మొత్తం వాళ్ళ మైండ్ కంట్రోల్ ఎట్లా తీసుకెళ్ళుకోవాలి, మొత్తం సైకాలజీ బేస్డ్ కోర్స్ 7 days కోర్స్ అనమాట ఇది. సో మేము 10,000 రూపాయలు పెట్టి మేము ఛార్జ్ చేసి 7 రోజుల ప్రోగ్రామ్ తీసుకున్నాం అనమాట ఇది. కానీ మీకు జస్ట్ నేను చేస్తున్నాను 999 ఇది కూడా వచ్చేస్తుంది. ఏ కోర్స్ అనేది తీసుకుంటే 999. ఎస్. సో ఈ అన్ని కోర్సులు ఇండివిజువల్గా తీసుకుంటే 999 అవుతుంది అనమాట. ఓకేనా? సో టోటల్ ఇది 36,994. అన్ని తీసుకున్న వాళ్ళు ఇంకొకరు వాళ్ళకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చాం. కానీ 999 వాళ్ళకి 1 year వ్యాలిడిటీ అనేది ఇస్తున్నాం అనమాట. 1 year కూడా చాలా గొప్పది. కానీ ఎవరైతే ఇప్పుడు ఈ 6 కోర్సులకి 6,000 రూపాయలు అయితే, కానీ మీరు 6 కోర్సులు తీసుకోవాలనుకుంటే జస్ట్ 2,999 మాత్రమే. ఎంత? 2,999 మాత్రమే. విన్నది కరెక్టే, 2,999 మాత్రమే. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తారు? ఇప్పుడు ఎట్లాంటి అయితే డిసిజన్ తీసుకుంటారో అట్లాంటి లైఫ్ అనేది మీరు జీవిస్తారు. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. ఈ కోర్సులు ఏవైతే ఉంటాయో ఆల్రెడీ రికార్డెడ్ కోర్సులు కాబట్టి మా యాప్లో అవైలబుల్ ఉంటాయి. www.uniquelife.com అని చెప్పేసి వెబ్సైట్ ఉంది. అక్కడికి వెళ్ళి కూడా మీరు ప్యాకేజ్ ఉంటే 10 days గ్రోత్ ప్యాకేజ్ అలా కొనొచ్చు. లేదంటే మా యాప్ ఉంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్లో కూడా మీరు కొని అక్కడ నుంచి మీరు వాడుకోవచ్చు. ఇమీడియట్గా యాక్టివేట్ అవుతుంది. పే చేయగానే ఇమీడియట్గా యాక్టివేట్ అయిపోతే 1 by 1 కోర్స్ చూడవచ్చు. అట్లానే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కోర్సు లైవ్ అనేది మీరు తీసుకుంటే కాబట్టి అట్లా కూడా అటెండ్ కావచ్చు. అలానే ఎవ్రీ మంత్ ఒక మాస్టర్ క్లాస్ కూడా చేస్తుంటాను. సో దట్ మీరు ఈ కోర్సులు తీసుకొని గ్రో అవుతారు ఉండడానికి. ఓకేనా? సో మరి ఇంకెందుకు ఆలోచన చేస్తారు? 1 positive decision change my life and 1 positive decision change your life. అండ్ మిడిల్ క్లాస్ ట్రాప్లో ఉన్న వాళ్ళు చాలా మందికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేని వాళ్ళకి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వాళ్ళకి వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళ జీవితంలో కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందేటట్టు మీరు హెల్ప్ చేయండి నాతో పాటు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ వెనుక సైనింగ్ ఆఫ్. జై హింద్.